సో గోల్డ్ ఈటీఎఫ్లు కానీ సిల్వర్కి సంబంధించిన ఈటీఎఫ్లు కొనే వాళ్ళకైతే బిగ్ అప్డేట్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రజెంట్ అయితే బేస్ ప్రైస్ ఎన్ఏవిని నిర్ణయించేది అధికారం లండన్ సంబంధించిన గోల్డ్ సంబంధించిన వాటికి అంటే సొసైటీకి ఉండేది. కానీ ఇప్పుడు ఓన్లీ సెబీ అండ్ మ్యూచువల్ ఫండ్ అథారిటీ మాత్రమే ఈ యొక్క ధరను అయితే నిర్ణయించడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో అంటే గోల్డ్ అండ్ ఈటీఎఫ్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే చాలా బిగ్ అప్డేట్ అని చెప్పాలి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గోల్డ్ అండ్ మరియు ఈటీఎఫ్లకు అయితే వాల్యుయేషన్ విధానంలో కీలక మార్పులు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వాల్యుయేషన్ చూస్తే మాత్రం లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ LBMA అంటే ఆ సొసైటీ ద్వారా ఫిక్స్ చేసేవారు ధరను. అంటే ముందుగా LBMA చెప్పిన డాలర్ని అయితే ప్రైస్ తీసుకొని దాన్ని రూపాల్లోకి మార్చి ఆ తర్వాత దానికి కస్టమ్ డ్యూటీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, తర్వాత ట్యాక్సులు జోడించి NAVని లెక్కించేవారు. అంటే బేస్ ప్రైస్ అనేది అంతర్జాతీయ మార్కెట్ని బట్టి అయితే ఉండేది. కానీ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఇకపై మ్యూచువల్ ఫండ్లు భారత స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రకటించే బేస్ ప్రైస్ పైన మాత్రమే ఈటీఎఫ్లు అంటే గోల్డ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే అంతర్జాతీయ LBMA ధర కాదు, భారత ఎక్స్చేంజ్లో రియల్ టైమ్ స్పాట్ ధరనే బేస్ ప్రైస్గా నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధానం ద్వారా AMFI ద్వారా స్టాండర్డ్ పాలసీ రూపొందించడం చాలా ఒక పెద్ద పరిణామం అయితే సెంట్రల్ మినిస్టర్స్ చెప్పడం జరిగింది. సెబీకి సంబంధించిన అధికారులు కూడా అఫీషియల్ నోట్ రిలీజ్ అయితే చేశారు. ఎందుకు సెబీ ఈ మార్పు తీసుకొచ్చిందనే దాన్ని చూస్తే మరింత పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ పెంచడానికి అన్ని ఫండ్ హౌస్లో ఒకే విధానం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో, తర్వాత భారత్ డిమాండ్ సప్లై పరిస్థితులు దగ్గరగా NAVని కుదించడం అనేది అంటే ఇన్వెస్టర్లకు కానీ ఇన్స్టిట్యూషన్లకు కానీ ఒక మంచి మార్పు, ఒక మంచి లాభాలు ఉంటాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇండియన్ ఎక్స్చేంజ్లు కఠిన నియంత్రణతో ఉంటాయి కాబట్టి ఈ ధరలు దేశీయ మార్కెట్ను రియాలిటీని బాగా ప్రతిబింబిస్తాయనైతే సెబీ భావించడం జరుగుతుంది. ఇన్వెస్టర్ల పైన ముఖ్యంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే ఆల్రెడీ గోల్డ్ గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్లను అయితే బాగా బై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్ల సైడ్ ఆఫ్ వ్యూ చూస్తే గోల్డ్ ETF, సిల్వర్ ETF, ఫిజికల్ బులియన్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్లకు అయితే మంచి అంటే ఈ మార్పు ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్లో కానీ సిల్వర్ ఈటీఎఫ్లో కానీ అయితే NAVపై భారత స్పాట్ ధరలకు మరింత దగ్గరగా ఉంటుంది. అంటే ఇంతకుముందు అంతర్జాతీయ మార్కెట్లకు కానీ మనం కొనే ఫిజికల్ గోల్డ్ కానీ ఈటీఎఫ్లో కానీ చాలా డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఇంచుమించు దగ్గరగా ఉంటాయని చెప్తున్నారు. ఫండ్ హౌస్ మధ్య వాల్యుయేషన్ తేడాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే అంతర్జాతీయ ధరలతో చిన్నపాటి షార్ట్ టర్మ్ వేరియేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కూడా ఎలాంటి భయం లేదు, దీని ద్వారా షార్ట్ టర్మ్ వాళ్ళకు కూడా ఎలాంటి భయం లేదని అయితే సెబీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సెబీ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా చూసుకుంటే దేశీయ ధరలకు ప్రాముఖ్యత ఇవ్వడం, NAVలో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీని పెంచడం, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. ఏప్రిల్ 1, 2026 ఈ రూల్ అయితే అమల్లోకి వస్తుంది. గోల్డ్ అండ్ ETF అంటే సిల్వర్ ETFలో ఇన్వెస్ట్ చేసేవారు అయితే ఖచ్చితంగా ఈ మార్పును అయితే గమనించాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గోల్డ్ అండ్ సిల్వర్ ETF కొనే వాళ్ళకు.